మీషో యాప్ ఇండియాస్ నెంబర్ 1 రీసేల్ యాప్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ అయినట్లయితే కమిషన్స్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ప్రొడక్ట్ లో 10% డిస్కౌంట్ ని తీసుకోండి. చకాచక్ దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మంచి మార్జిన్స్ ని గ్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం మీషో యాప్. All the best. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ నేను బిట్కాయిన్ రిలేటెడ్గా ఒక ఇన్స్టంట్ పేమెంట్ ఇచ్చే సైట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే ఫటాఫట్ జాయిన్ అయిపోండి. హ్యాపీగా నేను అక్కడ కొన్ని అప్డేట్స్ ఇస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే నేను ఒక 5 సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. బికాస్ ఆఫ్ నాకు బాగా హెడ్ఏక్ ఉండడం వల్ల ఓన్లీ ఒక సైట్ మాత్రం ఎడిట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. బిట్కాయిన్ రిలేటెడ్గా మీరు జాయిన్ అవ్వకుండా ఉంటే అండ్ మీకు వజ్రక్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాంట్లో మీకు ప్రాబ్లం ఉంటే అండ్ బైనాన్స్ అనే అకౌంట్ని ఓపెన్ చేయండి. కింద లింక్ ఇస్తాను. బైనాన్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని అండ్ దాంతోపాటు అక్కడ కింద మీకు ఇంకో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఫుసెట్ హబ్ వచ్చేసి మైక్రో వ్యాలెట్ అండ్ మనకి ఇక్కడ వచ్చిన అమౌంట్ కాస్త మైక్రో వ్యాలెట్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. జస్ట్ మనకు 15 మినిట్స్కి 10 మినిట్స్కి ఇక్కడికి వచ్చి అండ్ బోనస్ కలెక్ట్ చేసుకుంటూ ఉండడం. అండ్ ఇక్కడ మరికొన్ని గేమ్స్ రిలేటెడ్గా మైనింగ్ రిలేటెడ్గా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కువ ల్యాక్ చేయను, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. దట్ వాస్ ది మ్యారియో బీటీసీ. అందరికీ తెలిసిందే. అండ్ చిన్నప్పుడు మనం ఆడుకొని ఉంటాం మ్యారియో రిలేటెడ్గా గేమ్స్, వీడియో గేమ్స్. సో యాస్టిస్గా మీకు అలాగే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకోండి, కలెక్ట్ బోనస్, డైలీ రిలేటెడ్గా, వీక్ రిలేటెడ్గా కాంటెస్ట్లు చాలా ఉంటాయి ఇక్కడ. సో ఒకసారి క్లియర్గా వెళ్ళి మీరు సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ రిజిస్ట్రేషన్ని ట్యాప్ చేయండి. రిజిస్ట్రేషన్ ట్యాప్ చేసి డైరెక్ట్గా ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయండి. ఇక్కడ పిన్ నెంబర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్లో అదే పిన్ నెంబర్తో ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ప్యాటర్న్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్లౌడ్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఒక బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాలెన్స్తో మీకు ఏంటిదంటే ఎవ్రీడే సమ్ ఆఫ్ బిట్ కాయిన్స్ మీన్స్ ఏంటి అంటే బిట్ కాయిన్స్ సాతోసిస్ అందరికీ తెలిసిందే కదా. ఆ అమౌంట్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ అమౌంట్ని మనం ఏంటిదంటే అండ్ ఎవ్రీడే ఇక్కడ నుంచి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. బట్ వీటి జోలికి వెళ్ళకండి. అండ్ ఇటువంటి సైట్స్ గురించి ఆల్రెడీ నేను చాలా చెప్పడం జరిగింది. సేమ్ జస్ట్ లైక్ మీకు ఏంటిదంటే టామీ గేమ్ అని చెప్పేసి ఇంతకుముందు నేను కొన్ని సైట్స్ చెప్పడం. సో సేమ్ యాస్టీస్ గా అనమాట. సేమ్ అడ్మిన్స్ కి రిలేటెడ్ గా సంబంధించినవి ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇక్కడ డిపాజిట్, విత్డ్రా అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు, బట్ వాటి జోలికి వెళ్ళకండి. ఇక్కడ విత్డ్రా రిలేటెడ్ గా ఎంత అమౌంట్ వచ్చినా కూడా మనం ఇక్కడ ఇన్స్టెంట్ గా పేమెంట్ విత్డ్రా చేసేసుకోవచ్చు. ఎలా చేస్తాం అనేది ఒకసారి క్లియర్ గా చెప్తాను. సో ఇక్కడ చూడండి, సైట్ కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే కింద మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ది గేమ్ అని చెప్పేసి ఇక్కడ గేమ్ రిలేటెడ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పీసీలు ఆడుకోవచ్చు. ఇక్కడ ఎన్ని లెవెల్స్ కంప్లీట్ చేశారు, ఏంటి ఏం సంగతులు అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బిట్కాయిన్, ఫ్రీ బిట్కాయిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ సిపియు మైనర్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మైనర్ రిలేటెడ్ కూడా మీరు ఇన్కమ్స్ గ్రాప్ చేసుకోవచ్చు అండ్ సిపియూలో మీరు మైన్ చేసుకుంటూ ఉంటే. బట్ ఇది మీరు తెలిసిన వాళ్ళు చేసుకోండి, తెలియని వాళ్ళు అనవసరంగా డౌన్లోడ్ చేసుకుని అండ్ నా సిస్టమ్ స్లో అయింది, హ్యాంగ్ అయింది అని చెప్పేసి ఒకరి మీద బ్లేమ్ చేసి మాట్లాడకండి. సో తెలిసిన వాళ్ళు మాత్రమే మైనింగ్ జోన్కి వెళ్ళండి, లేకుంటే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా ఇక్కడ కలెక్ట్ దిస్ బిట్ కాయిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్ గా ఈ బటన్ ని ట్యాప్ చేయండి. ఇక్కడ ఫుసెట్ లెవెల్ 1 to 10 లెవెల్స్ వరకు మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు బిట్ కాయిన్స్. అండ్ దాని రిలేటెడ్ ఏంటిదంటే మీకు ఎవ్రీడే కొన్ని బిట్ కాయిన్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మీకు ఏంటిదంటే ఎంత బీటీసీ ఆఫ్ అమౌంట్ సాతస్ ఉందో అంత అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ కలెక్ట్ చేశాను. ఒక చిన్న యాడ్ చూడమంటుంది. యాడ్ ని చూడండి. యాడ్ ని చూసిన తర్వాత సో మీకు ఇక్కడ చిన్న క్యాప్చర్ రిలేటెడ్ గా అడుగుతుంది. క్యాప్చర్ చేసేసేయండి. క్యాప్చర్ చేసిన తర్వాత ఎంత సాతస్ అయితే ఉందో అంత సాతస్ మనకి రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా అది వ్యాలెట్ లో జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నాకు ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అంత అమౌంట్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూడండి మెయిన్ బ్యాలెన్స్ లో. ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ విత్డ్రా అనే బటన్ ట్యాప్ చేయండి. విత్డ్రా అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ ఉన్న అమౌంట్ డైరెక్ట్ గా మీరు ఏంటిదంటే ఫుసెట్ హబ్ కి టర్న్ చేసుకోవచ్చు. ఫుసెట్ హబ్ ఏంటి అంటే మీకు ఒక మైక్రో వ్యాలెట్. ఆల్రెడీ దాని గురించి నేను చాలా సార్లు చెప్పాను. దాన్ని మీరు ఎలా రిజిస్టర్ చేసుకుంటారో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మీకు వజ్రక్స్ లో అడ్రస్ వచ్చి ఫుసెట్ హబ్ లో పెట్టుకొని చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో బైనాన్స్ అకౌంట్ ఇస్తున్నాను. బైనాన్స్ లో మీరు అండ్ ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అకౌంట్ ని. అండ్ ఆ అకౌంట్ చేసుకున్న తర్వాత మీ బిట్కాయిన్ అడ్రస్ ని తీసుకొచ్చి
ఫుసెట్ హబ్లో ఎంటర్ చేయాలి. ఫుసెట్ హబ్లో ఏదైతే అకౌంట్ ఇచ్చారో అంటే బిట్కాయిన్ అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేసిన అమౌంట్ రిలేటెడ్గా బిట్కాయిన్ అడ్రస్ రిలేటెడ్గా ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ డైరెక్ట్గా ఆ వ్యాలెట్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మళ్ళీ నేను 13 మినిట్స్కి వచ్చి ఇక్కడ మళ్ళీ అండ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు బోనస్ని. సో ఇలా ఏంటిదంటే ఎవ్రీడే స్మాల్ ఆఫ్ ఇన్కమ్, ఇట్స్ నాట్ హై మచ్ ఇన్కమ్ అనమాట. బట్ ఈ అమౌంట్ని మనం కలెక్ట్ చేసి పెట్టుకోవడం ద్వారా యూజ్ ఏంటి అంటే మీరు ఒక 1 మంత్ కలెక్ట్ చేశారనుకోండి సమ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. సో ఈరోజు మీరు ఇక్కడ 4 శాతసీ అర్న్ చేశారు. సో అండ్ మీరు ఇంకో 10 మినిట్స్కి ఇంకొక 10 శాతసీ అర్న్ చేస్తారు. ఎవ్రీడే మీరు ఒక 100 శాతసీ 200 శాతసీ అర్న్ చేస్తున్నారు. పర్ మంత్ మీకు వచ్చేసి ఏమవుతుందంటే స్మాల్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. మీ ఇంటర్నెట్ బిల్ కన్నా మీ అమౌంట్ మీకు వస్తుంది. బట్ ఇట్స్ క్రిప్టో కరెన్సీ బాస్. అంటే క్రిప్టో కరెన్సీ మీన్స్ ఏంటి అంటే ఈ రోజు మీకు ఒక 5 రూపీస్ వచ్చాయనుకోండి, రేపు మార్నింగ్ అది 7 రూపీస్ అవుతుంది, ఎల్లుండికి 8 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్గా మళ్ళీ ఏమవుతుంది 4 రూపీస్కి పడిపోతుంది. అది హ్యాస్ ఆన్ ట్రేడ్. సో అది మళ్ళీ నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఇదవుతుంది సబ్జెక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అండ్ రిలేటెడ్గా ఇవన్నీ మీరు చెక్ చేసేసుకోండి. అండ్ డైరెక్ట్గా నేను వెళ్తాను అండ్ ఇక్కడ విత్డ్రా ప్యాటర్న్ ట్యాప్ చేస్తాను. విత్డ్రా ప్యాటర్న్ ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ అడుగుతుంది. డైరెక్ట్గా మనం ఏంటిదంటే బిట్కాయిన్ అడ్రస్కి అమౌంట్ పంపించుకోవచ్చు. బట్ కానీ ఏంటిదంటే ఇక్కడ ఫీజు ఉంటుంది. లేదు ఇక్కడ ఫుసెట్ హబ్ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఫుసెట్ హబ్ని ట్యాప్ చేయండి. ఫుసెట్ హబ్ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ అమౌంట్ డైరెక్ట్గా ఫుసెట్ హబ్కి వెళ్ళిపోతుంది 4 శాతసీ అనేది. సో డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తున్నాను సెండ్ అనే బటన్ ట్యాప్ చేస్తాను. ఇక్కడ నుంచి ఫుసెట్ హబ్కి వెళ్ళిపోయింది. డైరెక్ట్గా నేను ఇక్కడ ఫుసెట్ హబ్ అకౌంట్లోకి వెళ్తాను. ఇక్కడ చూడండి 4 శాతసీ నాకు రావడం జరిగింది. సో 4 శాతసీ కదా, ఇంత చిన్నదానికి మనం వర్క్ చేయాలా పని చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇక్కడ సైట్లో అదే పనిగా కూర్చొని మేము పని చేయండి అని చెప్పట్లేదు. 10 మినిట్స్కో 15 మినిట్స్కో జస్ట్ సైట్ ఓపెన్ చేయండి, ఒక 2 మినిట్స్ యాడ్ చూడండి, వచ్చిన అమౌంట్ ఇన్స్టాంట్గా తీసుకోండి. గంటల తరబడి మనం ఇక్కడ చేయాల్సిన పని లేదు. అండ్ ఈ అమౌంటే సో ఫస్ట్లో నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇటువంటి సైట్స్ రోజుకి ఒక 40-50 సైట్స్ వర్క్ చేసేవాడిని. సో అలా చేసి ఆ అమౌంట్ నేను కలెక్ట్ చేసేవాడిని బిట్కాయిన్స్ రిలేటెడ్గా. సో ఇప్పుడు ఏంటిదంటే అంతా అండ్ స్పామ్ రిలేటెడ్గా అయిపోయాయి, మాల్వేర్ అటాక్స్ అయిపోయాయి. అంటే మనం ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఏంటిదంటే కొంచెం వైరస్ కూడా కలెక్ట్ అవుతుంది కొన్ని సైట్స్లలో. సో ఇప్పుడు అటువంటివన్నీ నేను రికమెండ్ చేయట్లేదు. సో ఒక అడ్మిన్ జెన్యున్గా ఉన్న వాటి గురించి మాత్రమే నేను ఇక్కడ రికమెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది నాకు వచ్చిన అమౌంట్. బట్ ఇట్స్ స్మాల్ అమౌంట్ బాస్, హై మచ్ అమౌంట్ కాదు, బట్ కలెక్ట్ చేసుకునే మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా అండ్ ఇక్కడ నాకు చూడండి పైకి వెళ్తాను, బిట్కాయిన్ రిలేటెడ్గా నాకు అమౌంట్ దాంట్లో కలెక్ట్ అయి ఉంటుంది. సో నేను దీంట్లో విత్డ్రా కూడా చేయడం జరిగింది ఫుసెట్ హబ్లో. సో దీంట్లో మీకు ఏంటిదంటే ఫుసెట్ హబ్లోనే అండ్ మీరు ఇక్కడ ఇన్కమ్స్ కూడా గ్రాప్ చేసుకోవచ్చు. ఫ్రీ బిట్కాయిన్ అనే బటన్లోకి వెళ్ళండి, ఇక్కడ కొన్ని సైట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ కొన్ని మాల్వేర్ అటాక్ రిలేటెడ్గా ఉంటాయి బాస్. మీరు కొన్ని సైట్స్లో చూసుకుని అక్కడ వర్క్ చేయండి. ఇన్స్టెంట్ పేమెంట్ వచ్చే వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫుసెట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బిట్కాయిన్ రిలేటెడ్గా. సో ఎలా అర్న్ చేస్తారు వీటిలో అని చెప్పేసి. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండ్ డైరెక్ట్గా మీరు అండ్ ఇక్కడ వచ్చిన అమౌంట్ని బిట్కాయిన్ వ్యాలెట్లోకి టర్న్ చేసుకోవచ్చు. ఇక్కడే మీరు హోల్డ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. బికాస్ ఆఫ్ ఏంటిదంటే ఇన్ కేస్ ఎప్పుడన్నా హార్డ్ ఫోక్స్ జరుగుతున్నప్పుడు బిట్కాయిన్స్ రిలేటెడ్గా ఏదైనా స్ప్లిట్ అవుతే అంటే కొత్త కాయిన్ ఏదైనా వస్తూ ఉంటే దానికి మీకు బిట్కాయిన్ స్టోర్ చేసినందుకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తుంది అండ్ మైక్రో వ్యాలెట్ అనేది అంటే ఫుసెట్ హబ్. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకు ఇస్తారు, హార్డ్ ఫోక్ ఎందుకు అవుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ డైరెక్ట్గా మీ బిట్కాయిన్ అడ్రస్ ఏదైతే ఉందో బిట్కాయిన్ అడ్రస్ని ఇక్కడ మీరు ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసుకున్న తర్వాత అంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ అమౌంట్ ఎంతైతే ఉందో 0.0002 అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీ వ్యాలెట్కి టర్న్ చేసుకోవచ్చు. మీ వ్యాలెట్కి టర్న్ చేసుకున్న తర్వాత మీకు వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా అక్కడ నుంచి లోకల్ వ్యాలెట్స్కి టర్న్ చేసుకోండి. లోకల్ వ్యాలెట్స్ నుంచి మీ బ్యాంకులోకి డబ్బులు తెప్పించుకోండి. ఆల్రెడీ దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో కూడా చూడండి, మన బ్యాంకులోకి డబ్బులు ఎలా తెప్పించుకుంటాం బిట్కాయిన్ రిలేటెడ్గా అని చెప్పేసి. సో ఇది వాటి వీడియో. ఈ అప్డేట్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.